ఫాల్కన్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు చేను చిలక కార్యక్రమంలో గ్రీన్ హౌస్ ప్రాముఖ్యత, దాన్ని నిర్వహిస్తున్న స్నేహ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. గ్రీన్ హౌస్ పేరులోనే పచ్చని ఇల్లు అనే అర్థం ఉంది. నిజంగా గ్రీన్ హౌస్ లో పచ్చదనం నిమిడి ఉండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు అందజేస్తోంది. వాతావరణాన్ని పూర్తిగా గాని పాక్షికంగా గాని నియంత్రించి మొక్కలకు అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేయడాన్ని, దాని గురించి నిర్మించే నిర్మాణాన్ని హరిత గృహాలు లేదా గ్రీన్ హౌస్లు అంటారు. ప్రస్తుతం మన దేశంలో సుమారు 2500 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్ హౌస్లు ఉన్నాయి. వీటిలో సుమారు 60% గ్రీన్ హౌస్లు మహారాష్ట్రలోని పూణేలో నిర్మితమై ఉన్నాయి. వీటిలో 90% హరిత గృహాలను పూల ఉత్పత్తికి ఉపయోగిస్తూ మిగతా 10% వాటిని కూరగాయల ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. ఈ గ్రీన్ హౌస్లలో నారు పెంచి రైతులకు మంచి నాణ్యత కలిగిన మొక్కలను అందిస్తున్న స్నేహ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. వ్యవసాయంలో ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం, దాని ఆవశ్యకత పెరుగుతోంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పరికరాలు ఇనుము, ఉక్కు లాంటి పరికరాలతో పోలిస్తే చాలా తేలికగా ఉండి, ఎక్కువ రోజులు మన్నికగా ఉండి, తక్కువ రేటుకే లభిస్తుండటంతో రైతులు వీటి వినియోగంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. అందువల్లనే వీటి వాడకం ఎక్కువవుతోంది. వాణిజ్య సరళీకృత విధానాలను అనుసరించి విదేశాలతో పోటీగా మంచి నాణ్యత కలిగిన దిగుబడిని సాధించాలంటే మనం కూడా కొంతమేర నూతన విధానాలను ఆచరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అందువలనే వ్యవసాయ పరికరాలలో ప్లాస్టిక్ వినియోగం అధికమవుతోంది. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల నేలలో తేమ ఆవిరి కాకుండా నాణ్యమైన అధికమైన ఉత్పత్తులను పొందే వీలు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా పంటలకు అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితుల్లో కూడా పంటలను పండించవచ్చు. అలాగే పంట నిల్వలో నీటి పాత్ర అధికంగా ఉంటుంది. అందువల్ల సూక్ష్మ సాగు నీటికి తోడ్పడే బిందు మరియు తుంపర సేద్య పరికరాలు, ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు, హరిత గృహాలకు లోటన్నెల్కు వాడే పైకప్పు షీట్లు, షెడ్ నెట్లు మరియు వడగండ్లను నిరోధించే షీట్లు, చెరువులు, కుంట్లకు, కాలువలకు లైనింగ్ చేసే అగ్రి ఫిల్మ్లు, నీటి పారుదలకు ఉపయోగించే గొట్టాలు, గొట్టపు బౌల కౌసింగ్ పైపులు, పూల కుండీలు, నర్సరీ మొక్కల కవర్లు, పాలు, కూరగాయల నిల్వలకు ఉపయోగించేందుకు ప్లాస్టిక్ ఉపయోగపడుతోంది. నమస్కారం అండి. ఇది స్నేహ నర్సరీ. నేను అనురాధ, దీని ఓనర్ని. ఇక్కడ మేము రైతులకు నారు తయారు చేసి ఇస్తాము. నారు వాళ్ళు మొలిపించుకున్న నారు పొలంలో నాటుకున్నాక కొంచెం బలమైన నారు ఉంటుంది, బలహీనమైన నారు ఉంటుంది, తెగుళ్లతోని ఉన్న నారు ఉంటుంది. అది పెట్టుకున్నాక, అది నారు నాటినాక ఆ నారు కుదురుకోవడానికి వారం రోజులు పట్టొచ్చు. అంత లోపల ఇంకేదన్నా తెగులు వస్తే వాళ్ళు నాటిన నారులో 20% వరకు పోయే అవకాశం ఉంది. ఆ నాటుకున్న నారు కూడా మొత్తం అన్ని సమానంగా ఉండదు. కొంచెం బలహీనం ఉంటుంది, కొంచెం బాగా బలమైన నారు ఉంటుంది. కొన్ని చెట్లు పెద్దగా అవుతాయి, కొన్ని చెట్లు చిన్నగా అవుతాయి. అన్ని సమానంగా ఒకటేసారి పూతకి కాతకి రాదు. వాళ్ళకి ఇచ్చిన ప్రతి మొక్క బలంగా సమానంగా ఒకటే ఎత్తులో అన్ని సమానమైన ఆకులతోని ఒకటే ఎత్తులో ఉంటాయి. అవి తీసుకెళ్లి వాళ్ళు పొలంలో పెట్టుకుంటే దగ్గర 90-95% వరకు నారు మొత్తము నాటుకునే అవకాశం ఉంటుంది. అందులో నారు నాటుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు వాళ్ళకి. పంట 6 నెలల కాలం పంట ఉంటే 6 నెలల్లో పంట అయిపోతుంది వాళ్ళకి. పంటలు సాగు చేసేందుకు సరిపడే విస్తీర్ణంలో సపోర్టింగ్ స్ట్రక్చర్ పై
పారదర్శక పదార్థంతో అంటే 200 మైక్రాన్లు కానీ 800 గేజ్తో కప్పబడి లోపలి వాతావరణ పరిస్థితులను కొద్దిగా కానీ పాక్షికంగా కానీ పూర్తిగా కానీ నియంత్రించి మొక్కలకు సరిపడినటువంటి మొక్కలకు అనుకూల వాతావరణ పరిస్థితులను నెలకొల్పడానికి నిర్మించే వాటిని హరిత గృహాలు లేదా గ్రీన్ హౌస్లని అంటారు. ప్రస్తుతం మన దేశంలో సుమారు 2500 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్ హౌస్లను నిర్మించి ఉన్నారు. వీటిలో సుమారు 60% గ్రీన్ హౌస్లు మహారాష్ట్రలోని పూణే పరిసరాల్లో ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా అధికంగా ఈ గ్రీన్ హౌస్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలో 90% హరిత గృహాలను పూల ఉత్పత్తికి, 10% వాటిని కూరగాయల ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. ఇది చూడండి, ఇది అరటి మొక్క. ఇది ఇప్పుడు రైతుకు వెళ్ళడానికి రెడీగా ఉంది, అంటే రైతుకు పంపించడానికి రెడీగా ఉంది. వేళ్ళన్నీ దట్టంగా వచ్చి ఉంటాయి దీంట్లో. అంటే మేము ఇక్కడ ఒక డిఫరెంట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. ఆ టెక్నాలజీ వల్ల బాగా ఈ చిన్న మొక్క చాలా వేళ్ళు పోసుకొని ఉంటుంది. ఇట్లా బలమైన మొక్కలు కాండం గట్టిగా ఉండి ఏరు బాగా వచ్చినాకనే రైతు పంపిస్తాము. ఇక్కడే అన్ని గ్రేడింగ్ చేసి పంపిస్తాము. ఇది అరటి మొక్కలే కాకుండా మేము ఇలాగే కూరగాయ మొక్కలు కూడా తయారు చేస్తాము. ఇవి కూడా ట్రేలోనే చేస్తాము. ఇదేమో క్యాప్సికమ్ మొక్క, ఇదేమో టొమాటో మొక్క. రైతుకు అవసరాన్ని బట్టి ఏ వెరైటీ కావాలంటే ఎన్ని ఎకరాలకు వాళ్ళకి వాళ్ళు ఎంత ఆర్డర్ ప్లేస్ చేస్తే అంత ఇస్తాము. ఇవి కూడా ట్రేలో తయారు చేస్తాము. ఇదేమో 102 కప్స్ ట్రే, ఇదేమో 70 కప్ ట్రే. ఇప్పుడు మీరు గమనిస్తే దీన్ని కూడా వేళ్ళు చూడండి, చాలా నిండుగా కోకోపీట్ మొత్తం నిండుగా పోసుకొని ఉంటాయి. ఇప్పుడు ఇది మీరు క్యాప్సికమ్ తీసుకుంటే ఎకరానికి 10 నుండి 12 వేలు దాకా పెడతారు. 90 కన్నా ఎక్కువ శాతమే అన్ని నాటుకుంటాయి. ఇందులో ఏ ఒక్క మొక్క కూడా చనిపోవడానికి అవకాశం ఉండదు. మొక్క చనిపోయే టైం వచ్చినప్పుడు అన్ని మొక్కలు ఒకటేసారి చనిపోతాయి. దాంతో రైతుకి చాలా సమయం మిగులుతుంది, లేబర్ మీద ఖర్చు అంటే లేబర్ మిగులుతుంది. ఎందుకంటే ఒకటేసారి పొలాన్ని మళ్ళీ దున్నుకొని ఇంకొక పంటకి రెడీ చేసుకోవచ్చు. సీజన్ భేదం లేకుండా మేము ఇక్కడ మొక్క తయారు చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో రైతుకి కొంచెం మార్కెట్లో అందరికన్నా ముందు పంట వేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళకు కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, మార్కెట్ ప్రైస్. మేము ఈ నర్సరీ మొదలుపెట్టి దగ్గర ఒక 7 ఏడాది అవుతుంది. ఇప్పటి వరకు అయితే మేము ఇట్లా నారు ఈ దగ్గర జిల్లాలలో రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ ఇన్ని జిల్లాలలోకి వెళ్ళిందండి. నారు తీసుకున్న రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్లకు పంట కూడా బాగా వచ్చిందనే చెప్పారు. దీని నర్సరీని ఇంకా పెంచుదామని అనుకుంటున్నాము. ఎందుకంటే అరటి, వెజిటేబుల్, కూరగాయల నారుకి ఎక్కువ మంది రైతులు ముందుకు వస్తున్నారు మా దగ్గర నుండి తీసుకోవడానికి. అందుకని ఈ ఫెసిలిటీస్ ఇంకా కొంచెం పెంచి అందరికీ టైమ్లీగా క్వాలిటీ మొక్కలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.